హాయ్ అందరికీ నమస్కారం. మరొక కొత్త కోణం మంచువారి గొడవలో, మంచువారి మంటల్లో మరొక కొత్త కోణం వెలుగు చూస్తోంది. కేవలం కన్నప్ప ప్రమోషన్ల కోసమే ఈ రకమైన డ్రామా ఆడుతున్నారు అనేది ప్రధానంగా వస్తున్న ఆరోపణ. దీని మీద పోలిశెట్టి అరుణ్ కుమార్ అనే న్యాయవాది దీని మీద కేసు నమోదు చేశారు. పహాడీ షరీఫ్ పోలీస్ స్టేషన్లో ఆయన కేసు పెట్టడం జరిగింది. ఇంతకీ అంటే ఇది ఏ రకంగా కన్నప్ప ప్రమోషన్కి దారితీస్తుంది ఏంటనే అంశాలను ఆయన మాటల్లోనే వినే ప్రయత్నం చేద్దాం. ఆయనకు ఒకసారి ఫోన్ కలిపే ప్రయత్నం చేస్తున్నాను. ఒకవేళ ఆయన కనుక లిఫ్ట్ చేస్తే మనం మాట్లాడదాం. ఏ రకంగా ఇది సినిమా ప్రమోషన్ అవుతుంది. అరుణ్ కుమార్ గారు లైన్లోకి వచ్చారు. అరుణ్ కుమార్ గారు నమస్తే అండి. నమస్తే. అరుణ్ కుమార్ గారు, మీరు పహాడీ షరీఫ్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారని తెలిసింది. ఏంటి సార్ మీ యొక్క ఉద్దేశం ఏంటి? ఏ రకమైన కోణంలో మీరు కేసు నమోదు చేశారు? కొత్త జంట అంటే ఎవరైనా ప్రేమికుల మధ్యలో ఫోన్ కాల్స్ మాటలు ఉంటాయి, ఏదో కలిసి మాట్లాడతారు. వాటిని స్వీట్ నథింగ్స్ అంటారు. ఎవరిని అడిగినా ఏం మాట్లాడారు 4 గంటలు, ఏం మాట్లాడారు 5 గంటలు అంటే అందులో ఏముండదు. కాబట్టి దాన్ని స్వీట్ నథింగ్స్ అంటారు. ఈ ఇష్యూలో కూడా మంచు మనోజ్ మొదట నా మీద దాడి జరిగింది అంటాడు. దాడి జరిగినప్పుడు సీసీ కెమెరా ఫుటేజ్ తానే చెప్తాడు, సీసీ కెమెరా ఫుటేజ్ మాయమైంది అని. అవసరం ఏముంది సార్ పోలీసు వాళ్ళకి ముందే చెప్పడం? పోలీసు వాళ్ళు కదా ఇన్వెస్టిగేట్ చేయాల్సింది. అవును. అంటే అక్కడ ఏం జరిగింది అనేది ఫిర్యాదుదారుడే బయట చెప్పడానికి ఇష్టపడినట్ట, లేదా ఒక డ్రామా ఆడే అవకాశం క్లియర్ గా కనిపిస్తుంది. దాని తర్వాత వాళ్ళ నాన్న మంచు మోహన్ బాబు గారు కమిషనర్ గారిని అప్రోచ్ అవుతాడు, నాకు లైఫ్ థ్రెట్ ఉంది అంటాడు. తర్వాత ఎపిసోడ్ సాయంత్రానికి సోదరుడు రంజిత్ మీద మోహన్ బాబు దాడి. స్పష్టంగా గేటు పగలు కొట్టి, గేటు బద్దలు కొట్టిండ్రు అంటారు. గేటు బద్దలేం కొట్టిండ్రు అని మామూలుగా ప్లాస్టిక్ తెర ఉంటే దాన్ని కొట్టేసిండ్రు. లోపలికి మంచు మనోజ్ మీడియాను ఆహ్వానించినట్టు స్పష్టంగా వీడియోలు ఉన్నాయి. అన్నా రండి అని. ఒక్క 2 అడుగులు కూడా లోపలికి వెళ్ళలేదు. మోహన్ బాబు ఎదురొస్తే పాపం రంజిత్ గారు ఆయన ఒపీనియన్ అన్న కానీ, మీ ఒపీనియన్ అన్నగానే అంత మెటల్ పీస్ తీసుకొని ఆయన చెవు మీద బాధడం చూస్తాం మనం. అమౌంట్స్ టు 307. అబ్వియస్ గా రాత్రి పోలీసులు ఒపీనియన్ తో దాన్ని 307 కింద మార్చడం జరిగింది. సోదరుడు రంజిత్ బెడ్ మీద ఉన్నాడు ఈ రోజు సర్జరీ తర్వాత. కోలుకోవడానికి ఇంకా 3 రోజులు పడుతుంది సార్. ఇప్పుడు ఇది మారణాయుధం సార్. ఒక చిన్న డౌట్ సార్, ఇది మారణాయుధం కాదు కదా, మీరు ఎట్లా హత్యాయత్నం కేసు నమోదు చేస్తారు? మారణాయుధం అంటారు సార్. మారణాయుధం అంటే చావుకు చంపడానికి అనువుగా ఉండే ప్రతిదీ మారణాయుధమే. రాయి కూడా మారణాయుధమే కదా. మెటల్ పీస్, అది స్ట్రాంగ్ మెటల్ పీస్, స్ట్రాంగ్ ఎడ్జ్డ్ మెటల్ పీస్. అది దాన్ని దేన్నైనా కానీ, కత్తి అయినా కానీ, ఇంట్లో కూరగాయలు తరుగుకున్నంత వరకు, కత్తెరైనా కూరగాయల్లో లేదా బట్టలు కత్తిరించుకునేంత వరకు అది మారణాయుధం కాదు. దాన్ని చంపడానికి యూజ్ చేసినప్పుడు ఏదైనా కానీ ఆటోమేటిక్ గా మారణాయుధంగా మారుతుంది. ఓకే. అంటే ఇప్పుడు లోగో తీసుకుని కొడితే చచ్చిపోయేంత ప్రమాదం జరుగుతుందా అని సార్ డౌట్. ఎంత ఆవేశంగా కొట్టిండ్రు సార్, ఆయన చూసారు కదా మీరు, వీడియో క్లిప్పింగ్స్ ఉన్నాయి కదా. లాగేసుకొని అమ్మ అనే మాట కూడా వాడడం జరిగింది. అంతకంటే పదునైన పదాలు కూడా వాడడం జరిగింది. సభ్య సమాజంలో ఒక 78 సంవత్సరాల వ్యక్తి చెప్పుకోవడానికి వీళ్ళని మాటలు మాట్లాడడం జరిగింది. అది కూడా మాలధారణలో ఉన్న ఒక అయ్యప్ప స్వామి మీద. ఆయనకి TV9 మీద కోపం ఉంటే TV9 మీద ఇంతకుముందు గతంలో దాడికి ప్రయత్నించడం జరిగింది. ఆ చరిత్ర కూడా TV9 లోగో కనపడగానే ఆయన శిక్షణ కోల్పోవడం జరిగింది. అంటే ఏదైనా కానీ తన కంట్రోల్లో ఉండాలి కదా. ఆవేశమైన, కోపమైనా తన హద్దు దాటినప్పుడు ఆటోమేటిక్ గా పర్యావరణాలకు బాధ్యత వహించాల్సి ఉంటుంది. మోహన్ బాబు కావచ్చు, సంబడి హెల్ప్ ఎవరైనా కావచ్చు, అది తప్పు కదా. పూర్తిగా సభ్య సమాజంలో దానికి తావే లేదు. తర్వాత కట్ చేస్తే నెక్స్ట్ డే మార్నింగ్ సార్ మంచు మనోజ్ వస్తారు. ఇక్కడ ఒక చిన్న క్వశ్చన్ సార్ నాకు. ఇప్పుడు ఒకవేళ ఆయన హత్యాయత్నం కేసు నమోదైందనుకోండి, ఏంటి సార్ శిక్షలు ఏంటి సార్? 307 యావజ్జీవ కారాగార శిక్ష ఉంటది. యావజ్జీవ కారాగార శిక్ష క్లియర్ గా ఎస్టాబ్లిష్ అవుతుంది కదా సార్. వీడియోలలో ఎంత కోపంగా, ఎంత ఆవేశంగా దాడికి పాల్పడ్డాడు. అది ఎక్కడ తాకుతుంది? ఆయన పట్ల ఇంకా కొద్దిగా చెవుకు తాకింది కానీ కణతకు తాకితే స్పాట్ లో చచ్చిపోతుంది. అంత సెన్సిటివ్ పార్ట్స్ బ్రెయిన్. అక్కడ కేవలం కణత దగ్గర మాత్రమే స్కల్ అనేది ఉండదు, స్కల్ కవర్ చేయదు. ఇక్కడ చెవులకు ఉంటది కానీ చాలా సెన్సిటివ్ ఏరియా చెవు అనేది. ఎందుకంటే బ్యాలెన్సింగ్ ఆర్గాన్ ఫ్లోరెంజని అంటారు. అది లోపల చెవు లోపల చాలా సెన్సిటివ్ పార్ట్. అది దెబ్బ తాకినా కూడా ప్రాణాలు పోయే అవకాశం ఉంటుంది. అటువంటి సెన్సిటివ్ పార్ట్ లో ఆయన దాడి చేయడం, దానికి సంబంధించి ఆయన గాయపడడం ఇవన్నీ చూసాం. అసలు అవసరమేముంది సార్?
రెండు చేతులు ఎత్తి దండం పెట్టి ఇది నా కుటుంబ సమస్య, దయచేసి మీరు బయటికి వెళ్ళండి అని కూడా అనొచ్చు. స్పష్టంగా చెప్పొచ్చు, అవకాశం ఉంది. దెర్ ఇస్ ఎ పాసిబిలిటీ. ఆవేశం సారాయి వ్యక్తుల మీద చూపించడం, తన కొడుకు మీద, అంటే తన కొడుకుని ఏమనట్లేదు, అంతకంటే ముందే ఉన్నాడు మనోజ్. అవును, రంజిత్ కంటే ముందే మనోజ్ ఉన్నాడు. మరి మనోజ్ అనకుండా TV9 లోగో పట్టుకునే TV9 వచ్చిన వ్యక్తి మీద దాడి చేయడం, కట్ చేస్తే నెక్స్ట్ డే మార్నింగ్ మనోజ్ వచ్చి మా నాన్న తరఫున నేను క్షమాపణ చెప్తున్నా అని చెప్పడం, మా నాన్న నాకు దేవుడు అనడం. మళ్ళీ కట్ చేస్తే సాయంత్రానికి మంచు విష్ణు గారు వచ్చి మా అధ్యక్షులు, మా నాన్న దేవుడు, మా నాన్న మాటే నాకు వేదం. మరి ఇప్పుడు రాక్షసుడు ఎవరికి? మీకు మీ నాన్న మీ దేవుడు అయితే మీరు ఎందుకు ఇంట్లోనే కొట్లాడుకోవాలి కదా, బయటికి ఎందుకు వచ్చింది? చూస్తే తర్వాత ఆస్తి వివాదం ఉందా అంటే ఆస్తి వివాదం కాదు మాది అని ఇద్దరు చెప్తారు. కాలేజీ వివాదం అంటే కాలేజీలో ఒక రక్త క్రియేట్ చేసి దానికి ఒకరు ఒక వర్గానికి ప్రాతినిధ్యం వహించడం, ఇంకొక వర్గానికి ప్రాతినిధ్యం వహించి అది అక్కడనే సమసిపోయే విధంగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. అంటే చుట్టాలకు వాళ్ళకి సంబంధించిన ఫీజులు వేవర్ అడుగుతున్నా, నేను లక్షల్లో ఫీజులు వేవర్ ఇవ్వట్లేదని మనోజ్ అంటున్నాడు. మరి అటువంటప్పుడు ఎందుకు స్పష్టంగా చెప్పాలి కదా. ఇంత జరిగిన తర్వాత నేను కాలేజీలో కొంతమందికి నేను వేవర్ ఇప్పించాలనుకుంటున్నా, యూనివర్సిటీలో వేవర్ ఇప్పించాలనుకుంటున్నా, 1500 అయినా ఇట్లా వేవర్ ఇప్పించడానికి కోసంగా ఇంత పెద్ద రచ్చ, కొట్టుకోవడం, బౌన్సర్లను మోహరించుకోవడం ఇంత జరుగుతుందా? జరగదు, ఖచ్చితంగా జరగదు. అదే దీంట్లో చూస్తే మంచు విష్ణు వచ్చిన వెంటనే ఒకటే మాట అన్నాడు, నేను అమెరికాలో షూటింగ్ జరుగుతుంది, అవసరం లేకున్నా కానీ అమెరికా షూటింగ్, కన్నప్ప షూటింగ్ గురించి మాట్లాడడం, ఇవన్నీ కట్ చేస్తే మీ నాన్న మీకు మంచోడు, మీ నాన్న మీకు దేవుడు, ఎవరు కాదనలేదు, అందరూ అభిమానిస్తారు. వీళ్ళు ఒక మంచి నటులు కాబట్టి వీళ్ళని కూడా అందరూ అభిమానిస్తారు, దాంట్లో వివాదమే లేదు. కానీ వాళ్ళ వ్యక్తిగత వివాదాన్ని ప్రజల మీదకి తీసుకొచ్చి గేట్లు బద్దలు కొట్టి తానంతల తాను మీడియాను పిలిచి, అంతవరకు మనం చూసాం సార్, ఎక్కడ కూడా మీడియా హద్దు దాటలేదు. అందరూ అనుకుంటున్నారేమో కానీ హద్దు దాటిందని ఖచ్చితంగా దాటలేదు. ఎందుకంటే గేటును దాటిపోయే అవకాశం ఆ సందర్భం తీసుకోలేదు, అవకాశాన్ని కూడా తీసుకోలేదు మీడియా. ఎప్పుడైతే మనోజ్ తెలిసిందో అప్పుడు మాత్రమే లోపలికి వెళ్ళింది మీడియా. ఓకే, సో ఇప్పుడు మీరు దీని వెనక కారణం వేరే ఉందంటారు అయితే? డెఫినెట్ గా ఇక్కడ మానిటరీ ప్రాబ్లం లేదు, ఆధిపత్యం ఏది లేదు, సమస్యనే లేదు. వాళ్ళిద్దరి ప్రకారం మాట్లాడిన మాటల ప్రకారం ఏ సమస్య లేనప్పుడు మరి దీన్ని ఎందుకు క్రియేట్ చేసినట్టు అంటే, గతంలో రీసెంట్ పాస్ట్ లో విష్ణు సినిమా ఒకటి బ్లాక్ బస్టర్ అనేది అడ్వాన్స్ బ్లాక్ బస్టర్ అయింది. అంటే రాబోయే సినిమాను ప్రమోట్ చేసుకునే ఉద్దేశం ఇందులో క్లియర్ గా కనిపిస్తుంది. సినిమా ప్రమోషన్ వేరే సార్, అంటే నేను ఒక కామన్ మ్యాన్ గా అడుగుతున్నాను అరుణ్ గారు, తన సినిమా ప్రమోషన్ కోసం ఇంత భారీ డ్రామా ఆడి ఘర్షణలు, కొట్టుకోవడాలు, గన్లు పెట్టి నన్ను కాల్ చేస్తానంటున్నాడు మా నాన్న గన్ను పెట్టి నన్ను కాల్ చేస్తానంటే గన్లు ఇద్దరివి, మంచు విష్ణువి, మోహన్ బాబు 2 గన్లు సీజ్ చేశారు సార్. అంత సీన్ క్రియేట్ చేస్తారంటారా? అంటే ఒక సినిమా కోసం సినిమా ప్రమోషన్ ఈ రకంగా చేస్తారంటారా? సార్ మీకు తెలుసు, నాకు తెలుసు, కోర్టుల్లో కొన్ని లక్షల కేసులు పెండింగ్ లో ఉన్నాయి. అందులో పార్టీషన్ సూట్లు, భాగ పరిష్కార దావాలు, ఆస్తి తగాదాలు కొన్ని లక్షల్లో ఉన్నాయి. మరి మీరు టెలికాస్ట్ చేయట్లేదు, వాటిని జనాలు కూడా ఇంట్రెస్ట్ చూపించట్లేదు. మరి వీళ్ళ ఆస్తి తగాదాలకు సంబంధించిన గొడవలు వీళ్ళు రోడ్డు మీదకి వచ్చినప్పుడు దాన్ని చూపించే ప్రయత్నం చేసింది అంతే తప్ప మీడియా కూడా అవసరం కూడా లేదు. ఎందుకు మీడియాకి కూడా అవసరమైన లేని విషయం. వాళ్ళంతా వాళ్ళు మీడియాను అప్రోచ్ అయినప్పుడు మాత్రమే స్పందించడం జరిగింది. అటువంటిప్పుడు మరి చెప్పండి. ఇప్పుడు ఫర్దర్గా మీరు అంటే కేసు నమోదు చేశారు కదా సార్, ఫర్దర్గా ప్రొసీడింగ్స్ ఏంటి సార్? నేను అదే చీటింగ్, ఫోర్జరీ, ఫ్యాబ్రికేషన్ ఈ వర్షన్ అంతా కూడా విలైన్ చేయడం పబ్లిక్ సెక్యూరిటీ సిస్టమ్ అంటే పోలీస్ వ్యవస్థను మ్యానిపులేట్ చేయడం, వాళ్ళ ఇంటి ముందర టికెటింగ్ పెట్టించుకోవడం, బై వే ఆఫ్ ట్రాపింగ్ ది జ్యుడిషియరీ సిస్టమ్, విలైనింగ్ ది జస్టిస్ డెలివరీ సిస్టమ్, కోర్టులను కూడా తప్పుదో పట్టించడం, కోర్టులను తమ లిబిడో కొరకు వాడుకోవడం. లిబిడో అనేది చాలా తీవ్రమైన పదం అయినా సరే నేను వాడుతున్నా. అంటే వాళ్ళ మోటో కొరకు దాన్ని కోర్టులను కూడా వాడుకోవడం, కోర్టుల నుంచి డైరెక్షన్లు తీసుకోవడం, ఇవన్నీ కూడా ఒకసారి కాంప్రిహెన్సివ్ గా ఆలోచన చేస్తే కేవలం సినిమా ప్రమోషన్ కొరకు ఇటువంటివి జరుగుతూనే ఉన్నాయి. మీకు ఐడియా ఉంటది, 1990లో పెప్సీ అడ్వర్టైజ్మెంట్ కొరకు వినోద్ చోప్రా అనే వ్యక్తి దాదాపు 2 కోట్ల రూపాయలు తీసుకున్నారు. అంటే ఆ రోజుల్లో 2 కోట్ల రూపాయలు తీసుకున్నారంటే ప్రమోషన్స్ కి. ఈ రోజు ఎన్ని వేల 100 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాల్సి వస్తుంది. దాన్ని కట్ షార్ట్ చేసుకుంటూ వీళ్ళే దీన్ని ప్రమోట్ చేసుకుంటున్న సందర్భం క్లియర్ గా కనిపిస్తుంది.
వేరే ఏం లేదు వాళ్ళకి, వేరే దానివల్ల వాళ్ళకి వచ్చే లాభం కూడా ఏం లేదు కదా. పబ్లిక్ అట్రాక్షన్ వాళ్ళ వైపు తిప్పుకుంటే రాబోయే సినిమా ఖచ్చితంగా చూస్తారేమో అనే ఉద్దేశం ఉండి ఉండొచ్చు. అది మాత్రమే ఉందని నేనైతే అనుకుంటున్నాను. మీరేం డిమాండ్ చేస్తున్నారు ఇప్పుడు? డెఫినెట్ గా ఈ సిస్టమ్ ను మళ్ళీ ఏం చేసుకుంటూ పబ్లిక్ ట్రాంక్విలిటీ, ఇప్పుడే సిపి గారు చెప్పారు, సుధీర్ బాబు గారు, పబ్లిక్ ట్రాంక్విలిటీకి ఇబ్బంది అయింది అని ఆయన స్పష్టంగా చెప్పాడు. అందుకే బాండ్ ఓవర్ చేసినాం, బాండ్ తీసుకున్నాము, మళ్ళీ చేయకుండా, రిపీట్ గా చేయకుండా అని చెప్పిన సందర్భం. అంటే దేర్ మస్ట్ బి ఇన్ఫ్రింజ్మెంట్ ఫర్ పబ్లిక్ ట్రాంక్విలిటీ, పీస్ అండ్ ట్రాంక్విలిటీకి ఇక్కడ ఖచ్చితంగా ఇబ్బంది అనేది జరిగింది. దాని మీద ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవాలని చెప్పి పోలీసు వారిని నేను కోరడం జరిగింది. స్పష్టంగా వాళ్ళు కూడా ఒక మాట అన్నారు, ఇంత జరిగింది అన్ని రకాలుగా ఒక కోణంలో చూస్తే మీ ఫిర్యాదు కూడా సరైనదేనేమో అనిపిస్తుంది, ఎందుకంటే మమ్మల్ని అందరినీ కూడా వాడుకున్నారా అనే ఒక క్వశ్చన్ మార్క్ వాళ్ళకు కూడా రైజ్ అయింది. పోలీసుల మీద కూడా ఆరోపణలు వస్తున్నాయి సార్. ఈ మొత్తం సంఘటన జరిగినప్పుడు పోలీసులు పక్కనే ఉన్నారు, నిశ్చేష్టులై చూస్తూ ఉన్నారు, పోలీసులు తమ పాత్ర తాము సరిగా పోషించలేదు, ప్రేక్షక పాత్ర వహించారన్న మాటలు కూడా వినపడతా ఉన్నాయి ప్రజల నుంచి. కానీ ఇప్పటికి కూడా అంటున్నారు కదా సార్, పోలీసులు వాళ్ళ వైపు వెళ్ళలేదు, వీళ్ళ వైపు వెళ్ళలేదు. ప్రేక్షక పాత్ర వహించక తండ్రి కొడుకుల మధ్యలో ఏం మాట్లాడతారు సార్? ఖచ్చితంగా అది కొడుతున్నప్పుడు సార్ టీవీ9 విలేకరుని కొడుతున్న అంటే పోలీస్ స్టేషన్ కు వెళ్ళక ముందుకే జరిగింది గొడవ. మరి అప్పుడే యూజ్ చేసి ఉండాలి కదా గన్ అనేది. కేవలం ఆడంబరం కొరకు తీసుకున్న గన్లే అవి. జనాల ముందు ఒక క్రియేట్ చేయడానికి వాడుకుంటున్నదే తప్ప వేరే ఏం లేదు. అందుకే ఒకవేళ ఏమైనా మిస్యూజ్ జరిగి వేరే వాళ్ళని ఏమైనా కాలుస్తారేమన్న ఉద్దేశంతో పోలీసులు వాటిని సీజ్ చేయడం కూడా జరిగింది. రైట్ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ అరుణ్ కుమార్ గారు. రైట్, అరుణ్ కుమార్ గారు చెప్పినట్టు కొత్త కోణం ఒకటి వెలుగు చూస్తుందని చెప్తున్నారు. కేవలం సినిమా ప్రమోషన్లో భాగంగా తమకున్న చిన్నపాటి స్పర్ధలను, అంటే స్పర్ధలు లేవని మనం చెప్పకూడదు, స్పర్ధలు ఉన్నాయి. ఆ చిన్న స్పర్ధలను కొంత మ్యాగ్నిఫై చేసి చూపించడం ద్వారా ఇది ఇండైరెక్ట్గా తమ సినిమాకు కొన్ని వందల కోట్లు ఖర్చు పెట్టి కన్నప్ప తీస్తున్నారు. ఇది చావో రేవో అని విష్ణు గారు అనుకుంటున్నారు. ఈ సినిమా హిట్ అయితే ఇండస్ట్రీలో ఉంటాడు, హిట్ కాకపోతే వెళ్ళి విద్యా సంస్థను నడుపుకుంటాడు అన్న రీతిలో ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో దానికోసం ఈ రకమైన ఒక కార్యాచరణ తీసుకున్నారు. ఒక మ్యాగ్నిఫై చేసి వాళ్ళ దగ్గర ఉన్న చిన్న అంశాలను పెద్దగా చూపించి, భూతద్దలు చూపించి, పబ్లిక్ వ్యవస్థలు ఏవైతే ఉన్నాయో పబ్లిక్ సిస్టమ్ని వాడేస్తున్నారనే ఒక అతిపెద్ద ఆరోపణ, ఫిర్యాదు అరుణ్ కుమార్ గారు చేశారు. మరి ఎటువైపు దారితీస్తుంది? మీరు మరి ఒకవైపు ఆయన మీద హత్యాయత్నం కేసు నమోదైంది, మరోవైపు గన్లు బైండ్ ఓవర్ చేసుకున్నారు, అలాగే బాండ్ పేపర్ మీద రాసుకొని ఎటువంటి ఘర్షణలకు పాల్పడను అని చెప్పి అటు మంచు మనోజ్ తోటి, మంచు విష్ణుతోటి రాయించుకున్నారు. రాబోయే సంవత్సరం పాటు మేము ఎటువంటి ఘర్షణలకు దిగబోమని పోలీసులు. సో ఈ నేపథ్యంలో ఈ సంఘటన ఎటు మలుపు తీసుకుంటుందో చూడాల్సిన అవసరం ఉంది. పోలీసులు ఏం తేలుస్తారు, కోర్టులు ఏం తేలుస్తాయి చూడాలి.